హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీలో ఎవరైనా మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. మేనకోడలు అన్న ప్రశ్నకు వచ్చానని లాస్ట్ 2 వీడియోస్ లో చెప్పాను కదా. మెయిన్ అన్న ప్రశ్న వీక్ డే లో వచ్చింది కాబట్టి వీక్ డే అందరికి రావడం కుదరదని చెప్పి వీకెండ్ రోజున ఇలా పార్టీ అరేంజ్ చేశారు. నాకైతే ఈ ప్లేస్ చూడగానే మంచి తోటల్లో సెలబ్రేట్ చేస్తున్న ఫీల్ వచ్చింది. జస్ట్ ఇది 1 డేకే తీసుకున్నాం కాబట్టి చిన్న హోమ్ టూర్ లాగా అనమాట. ఇక్కడ ఇది ఎంటర్ అవగానే కిచెన్ ఇచ్చాడు. ఇది మెయిన్ హాల్ అనమాట. ఇక్కడ మేము మా బుడ్డమ్మ అన్న ప్రశ్న సెకండ్ టైం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది మా ప్రిన్సెస్ బుడ్డమ్మ రూమ్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాన కన్నా. ఇంతకీ మీకు మా బుల్లమ్మని ఏం చెప్పలేదు కదా. తన పేరు విజయ విహాన. బాగుంది కదా? మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇంకా చుట్టాలందరూ వచ్చేలోపు మేము ఒక రీల్ చేసేసాము. రీల్ చూడాలనుకుంటే నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. నా పేజ్ నేమ్ వచ్చేసి బీలవ్ అని ఉంటది, చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడే బుడ్డమ్మ మేల్కొని ఉంది కాబట్టి కొంచెం కోఆపరేట్ చేస్తుంది ఫొటోస్ దిగడానికి. తర్వాత అయితే చిరాక్ చేసుకుంటదని చెప్పి అందరం ఇప్పుడే మెల్లగా ఫొటోస్ దిగేసాము. ఒక పక్కన అందరం ఫంక్షన్ బిజీలో ఉంటే ఇక్కడ వీళ్ళు మాత్రం క్రికెట్ బిజీలో ఉన్నారు. ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటారా క్రికెట్ కి? మీరు కూడా క్రికెట్ ఫ్యానేనా? అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆల్రెడీ మెయిన్ అన్న ప్రశ్న ముందే అయిపోయింది కాబట్టి దీనికి టైమింగ్స్ తో పనేం లేదు. సో అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసాము. అందరూ వచ్చిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసే టైంకి కూడా మా బుడ్డమ్మ నిద్రలోనే ఉంది. మెల్లగా అందరూ ఒక్కొక్కరు వచ్చి అక్షంతలేసే టైంకి ఎట్లయితేనే నిద్ర లేచింది. నేను యుఎస్ వచ్చిన తర్వాత రిలేటివ్స్ ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలీదు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందా మాకు ఇక్కడ అని. రావడానికి అయితే ఒక 10 days ముందు వచ్చామనే కానీ అస్సలు నాకు ఉన్నట్లే అనిపించలేదు. అంత త్వరగా అయిపోయినాయి డేస్ అన్ని కూడా. ఇక్కడ మాకు ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. అందరినీ కవర్ చేసుకొని వచ్చేసరికి మాకు ఒక వీక్ పట్టింది. అందుకే అంత త్వరగా అయిపోయాయి డేస్ అన్ని కూడా. చెప్పాలంటే నాకైతే ఇండియా వెళ్ళొచ్చానన్న ఫీల్ వచ్చింది. పెద్దమ్మల్ని, బాబాయిల్ని, అత్తయ్యల్ని, మావయ్యల్ని, పిన్నిల్ని అందరినీ కలిసాను కదా. సో మనం ఇండియాలో ఎలా అయితే ఫంక్షన్స్కి అటెండ్ అయ్యి వస్తామో అలా అనిపించింది నాకు కూడా ఇక్కడ ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి. ఇంతకీ ఫంక్షన్ ఎలా అయిందో చెప్పలేదు కదా. ఫంక్షన్ అయితే చాలా 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 బాగా అయింది. అందరికన్నా ఎక్కువ నేను ఎంజాయ్ చేశానేమో అనిపించింది నాకైతే. మా బుడ్డమ్మ కూడా పాపం అసలు ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. వచ్చిన వాళ్ళందరితో అన్నం పెట్టించుకొని చాలా బుద్ధిమంతురాలా కూర్చొని అలానే ఫొటోస్కి పోజులు ఇస్తుందన్నమాట. మా బుడ్డమ్మకి రెడ్ కలర్ అంటే భలే ఇష్టం. రెడ్ కలర్ ఎవరు వేసుకొని వచ్చినా వాళ్ళ వైపు చూపు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మా వారు అన్నప్రశ్న బుడ్డమ్మది అయితే వాళ్ళ బావకి తినిపిస్తున్నాడు అన్నం తీసుకెళ్లి. అంతా ఫన్నీగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మా బుడ్డమ్మ అన్నప్రశ్న అయితే. నాకైతే మా బుడిద నోపికి మెచ్చుకోవాలనిపించింది. ఒక పక్క ఇంత నిద్ర వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకొని ఏడవకుండా చిరాకు చేసుకోకుండా ఫంక్షన్ అంతా స్మూత్ గా అయ్యేలా చేసింది మా బుడ్డమ్మ. అండ్ ఇంకొకరిని బాగా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే ఫోటోగ్రాఫర్ ని. తను కూడా అంతే, చాలా ఓపిక్ గా ఫొటోస్ తీసాడనమాట. ఒకసారి తన పేజ్ నేను కింద ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా అన్నప్రశ్న ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలకైతే వచ్చేసాము. భోజనాల్లో ఏమేం వెరైటీస్ పెట్టారో చూసేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా బుడ్డమ్మతో చిన్న కేక్ కటింగ్ అనమాట. కేక్ అయితే హోమ్ మేడ్ కేక్ చేయించారు. చాలా బాగుంది కేక్. ఇదండి మా బుడ్డమ్మ అన్న ప్రశ్న వీడియో. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయేసరికి మా బుడ్డమ్మకి అలసట వచ్చేసింది. గ్రూప్ ఫోటో దిగే టైంకే నిద్రపోయింది. ఇంకా దాన్ని లేపడం ఇష్టం లేక అలాగే దిగేసాం. అలా అయ్యిందండి మా బుడ్డమ్మ అన్న ప్రశ్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.